హలో మై డియర్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా April 9th, 2025 వెడ్నెస్డే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం బుధవారం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు టాపిక్లోకి రాగలిగినట్టయితే April 5th వచ్చినటువంటి మనకి పాపప్లోటి ఒక గొప్ప విషయం ఏంటంటే, యాష్ గారు April 9న ఫస్ట్ లైవ్ వెబినార్ ఇన్ దిస్ ఇయర్ అని మనకు న్యూ లైవ్ వెబినార్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే మనకు వచ్చింది. అంటే ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఫస్ట్ లైవ్ వెబినార్ యాష్ గారు తోటి ఉన్నటువంటిది అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. చాలా కాలం తర్వాత మనకి యాష్ గారు మన ముందుకు రాబోతున్నారు లైవ్లో. రైట్, అది ఒక విషయం. సెకండ్ ఆప్షన్, అందరి మధ్యలో, ప్రతి ఒక్క ఫౌండర్ మధ్యలో, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ మధ్యలో కూడా ఒక ప్రశ్న తలెత్తింది. అదేంటంటే, యాష్ గారు ఫస్ట్ లైవ్ వెబినార్ అనే మెసేజ్ అయితే పెట్టారు, కానీ అది ఎందులో వస్తుందనే విషయాన్ని మాత్రం మనకు అక్కడ క్లియర్గా ఇవ్వలేదు. అక్కడ జూమ్లో వస్తున్నామా లేదంటే ఓ కనెక్ట్లో వస్తున్నామా అనే విషయాన్ని అక్కడ పొందుపరచలేదు పాపప్లో. ఫస్ట్ లైవ్ వెబినార్ అయితే ఉంది, అది యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో వస్తుందా లేదంటే జూమ్ వెబినార్లో వస్తుందా లేదంటే ఓ కనెక్ట్లోటి వస్తుందా అని చెప్పేసి ఎవరికి క్లారిటీ లేదు, అక్కడ ఇవ్వలేదు. కాబట్టి కానీ రెస్పాన్సిబిలిటీ అంటే మాకంటూ కొంత సొంత టీమ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని వేల మందికి మేము సమాధానం చెప్పాల్సి ఉంది. కాబట్టి ఆ బాధ్యతతోటి లీడర్లు అందరూ కూడా వాళ్ళ ఆలోచనలతోటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ తోటి అందరం కూడా, లీడర్స్ అనే వాళ్ళం అందరూ కూడా, అంటే సీనియర్స్ అనే వాళ్ళం అందరం కూడా ఫౌండర్లకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చాం కాబట్టి, ఆ రెస్పాన్సిబిలిటీతో ఉన్న వాళ్ళం కాబట్టి, వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మా అంచనాల ప్రకారం మేమేం చెప్పుకున్నామంటే, ఖచ్చితంగా ఫస్ట్ లైవ్ వెబినార్ అనేది ఫౌండర్లకు సంబంధించిన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ లైవ్ వెబినార్ ఇది ప్రపంచం మానవాళి కోసం కాదు పెడుతున్నది వెబినార్. ఒక్క 14 లక్షల మంది ఫౌండర్లకి, అలాగే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్కి, ఇంతమందికి, వీళ్ళందరూ కోసం యాష్ గారు ఫస్ట్ లైవ్ వెబినార్లో రాబోతున్నారు విత్ పాజిటివ్ అప్డేట్స్ అన్నారు. పాజిటివ్ అప్డేట్స్, ఆ పాజిటివ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం కోసమే ఫస్ట్ లైవ్ వెబినార్ని తీసుకొస్తున్నామని కూడా మనకు అక్కడ చాలా క్లారిటీగా ఉంది. ఇది మీకు చాలా గొప్ప వెబినార్ అవుతుందని కూడా చెప్పారు. రైట్, బాగుంది, అంతా బాగుంది. కానీ ఆ వెబినార్ పాపప్ వచ్చిన తర్వాత కొన్ని గంటల్లోనే దిలాన్ గారు ఒక ఆడియో చేసి పెట్టేసి, ఎవరు హైక్ అయ్యే అవసరం లేదు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ అక్కడ జరగబోవు కూడా, అక్కడ పాజిటివ్ అప్డేట్స్ కొన్ని చెప్తారంతే, మీరు ఎక్కువగా ఊరికే హై టెన్షన్ పడే అవసరం లేదు అని చెప్పేసి అందరికీ కూడా ఉత్సాహంగా ఉండి, ఎంతో ఆనందంగా, చచ్చిన ప్రాణం కూడా లేచి వచ్చే విధంగా ఉన్నటువంటి ఫౌండర్ మనస్తత్వాల మీద దుమ్ము చెల్లాడు దిలాన్ గారు. అలా మనందరికీ కూడా చల్లారు చేశారు, గందరగోళ పరిస్థితిని సృష్టించారు ఆ యొక్క మెసేజ్తో, ఆడియో మెసేజ్తో. నెక్స్ట్ నిన్నటి రోజు కూడా జూమ్ వెబినార్లో వస్తుందని చెప్పారు. మీరందరూ అనుకుంటున్నట్టుగా ఓ కనెక్ట్లో కాదు, లీడర్లు అందరూ కూడా ఓ కనెక్ట్లో వస్తున్నారు, అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది చెప్తున్నారు, అవన్నీ కాదు, జూమ్లో రాగలుగుతున్నారని చెప్పి ఒక 3 దఫాలుగా మాట్లాడారు ఆడియోలో. జూమ్లో కన్ఫర్మ్, జూమ్ ఇట్స్ కన్ఫర్మ్ అని చెప్పారు, జూమ్లో యాష్ గారు వస్తున్నారని చెప్పారు. ఓకే, దిలాన్ గారు చెప్పింది నిజమే అనుకుందాం, దిలాన్ గారు చెప్పింది కాసేపు నిజమే అనుకుందాం. జూమ్ వెబినార్లో ఫస్ట్ లైవ్ వెబినార్ని ఇచ్చే అవసరం ఏమి, ఎందుకు ఇస్తున్నారు? జూమ్ వెబినార్లో ఎందుకు ఇస్తున్నారు? జూమ్ వెబినార్ కెపాసిటీ ఎంత? 20,000 మంది మాత్రమే కెపాసిటీ. అక్కడ సీట్స్ 20,000 మాత్రమే ఉంటాయి. ఫౌండర్లు మనం ఎంతమంది ఉన్నాం? 14 లక్షల మంది ఉన్నాం. దాదాపుగా 3 కోట్ల మంది ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ఉన్నారు, 3 కోట్ల పైచిలుకే ఉన్నారు. ఇన్ని కోట్ల మంది ఇవాళ చైతన్యం అయ్యారు. అతి దగ్గరలో మన ఆన్ ప్యాసివ్ రాబోతుంది అంటే నిద్రపోయేవాడు కూడా ఈరోజు లేచాడు. నెగిటివ్ మోడ్లో ఉన్నవాళ్ళు కూడా ఇవాళ పాజిటివ్ మోడ్లోకి వచ్చారు, వాళ్ళ తప్పులు తెలుసుకుంటున్నారు. కాబట్టి జూమ్ వెబినార్లో రాగలిగినట్టయితే 20,000 మంది అంటే ఎంతమంది అటెండ్ అవ్వగలుగుతారు? ఎంతమందికి మీరు ఇవ్వగలుగుతున్నారు? ఎంతమందికి మీరు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు? ఆ వెబినార్ని చూసే అవకాశం ఎంతమంది కల్పించాలనుకున్నారు? ఇదొక అంశం. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో వస్తారా? ది.లైవ్లో రావాలి, ది.లైవ్లో రావాలి. ఓకే, మనకి ఇక్కడ పాపప్లో లింక్ పోస్ట్ చేస్తామని చెప్పారు. జూమ్ వెబినార్లో వచ్చి మీరు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లోకి తీసుకెళ్తారా?
యూట్యూబ్లో అయితే చాలామంది రాగలుగుతారని చెప్పేసి అక్కడ తీసుకెళ్తున్నారా? ఒకవేళ ఇది జూమ్లో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో వచ్చినట్టయితే అక్కడ ఫౌండర్లకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా యాష్ గారు మాట్లాడబోరు నాకు తెలిసి. ఒకవేళ మాట్లాడగలిగినట్టయితే మనం ఎస్ఈసి కేసుని గెలిచిన ఆ అంశాన్ని గురించి యాష్ గారు నోటి వెంబడ మనందరం కూడా వినాల్సి ఉంటుంది. అది వినిన తర్వాత ప్రపంచం అంతా పాజిటివ్ మోడ్ రావాలి అంటే ఖచ్చితంగా యాష్ గారు ఆ కేసు గురించి మనం క్లారిటీ ఉన్నామని చెప్పేసి మనం ఫస్ట్ క్లాస్గా మనం ముందుకు వచ్చాం, కేసు కొట్టివేత అయిపోయిందని చెప్పేసి ఘనంగా గొప్పగా చెప్పే అవకాశాలు ఉంటాయి. ఈ మాట ప్రపంచం అంతా పోయిందంటే ప్రపంచం అంతట్లో కూడా ఆన్ ప్యాసివ్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. ఓకే, అది బాగుంది. పబ్లిక్లో అనౌన్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫౌండర్లకు సంబంధించిన పర్సనల్ విషయాల్ని యాష్ గారు ఎప్పుడు కూడా ఏ వెబినార్లో కూడా ఇంతవరకు షేర్ చేసుకోలేదు. ఒకవేళ జూమ్ వెబినార్లో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకు సంబంధించిన విషయాల్ని యాష్ గారు మాట్లాడబోరు. ఇక్కడ క్లారిటీ రావాలి. ఈ ఆడియో చేస్తున్నది కూడా మా టీమ్స్కి మేము చెప్పుకోవడం కోసం, మా టీం సభ్యులకి కన్ఫ్యూషన్ లేకుండా కన్క్లూషన్ పోయి ఒక క్లారిటీ రావాలనే విషయం కోసం మాత్రమే మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని, మాకున్న ఆలోచనల్ని పంచుకుంటున్నాం తప్పించి ఇంకా ఎవరినో డిగ్రేడ్ చేయడం కోసం కాదు, ఇది మోటివేట్ చేయడం కోసం కాదు, ఇంకేమీ కాదు. ఓపీ బ్లడ్ కనెక్ట్ ఇండియా గ్రూప్ సభ్యుల కోసం నేను ఈ ఆడియోని చేస్తున్నాను. అక్కడున్న వేలాది మంది ఫౌండర్ల సభ్యుల కోసం, ఆన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను చెప్తూ ఉన్నాను. మీరు బయటికి పాస్ చేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. మీకు ఇబ్బంది లేదనుకుంటే మీరు ఆడియోని మీరు పాస్ చేసుకోవచ్చు. అక్కడ మీ గ్రూప్లో మీరు పోస్ట్ చేసిన తర్వాత ఈ ఆడియో వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే దయచేసి ఇక్కడ పంపించదండి వేరే ఎవరికి కూడా. అలాంటి చోట ఇట్లాంటి ఆడియోలు పెట్టద్దండి. ఎందుకు పెడతారు? ఇప్పటి వరకే మీరు మాకు చాలా రిస్క్ చేశారు. ఈ రోజు నుంచి ఇట్లాంటివి ఎక్కడ కూడా పబ్లిష్ చేయకండి. ఎందుకు చేస్తారు? అవసరం ఏముంది? మీరు బాగా తెలుసుకోండి, మీరు అర్థం చేసుకోండి ఈ సబ్జెక్ట్ని. వేరే వాళ్ళకి ఎందుకు పంపిస్తారు? పంపించిన చోట అక్కడ మిమ్మల్ని అర్థం చేసుకుంటే ఓకే, యాక్సెప్ట్ చేస్తే ఓకే, రైట్, ఇప్పుడే పోస్ట్ చేయండి. అంతే తప్పించి మీకు వ్యతిరేకంగా ఉన్న చోట, మమ్మల్ని హేళన చేసే అట్లాంటి చోట మీరు ఎందుకు పోస్ట్ చేస్తారు? మమ్మల్ని ఎందుకు అవమానకరంగా అయ్యేటట్టు మీరు చేస్తారు? దయచేసి అటువంటివన్నీ చేయకండి. కాబట్టి ఇది విషయం ఫ్రెండ్స్. జూమ్ వెబినార్లో వచ్చినట్టయితే ఖచ్చితంగా అక్కడ 20,000 మందికే స్థానం ఉంటుంది, 20,000 మందే అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జూమ్ హై కెపాసిటీ 20,000 అటెండీస్ మాత్రమే. $6,480 పే చేసినట్టయితే కంపెనీ ఆల్రెడీ ఆన్ ప్యాసివ్ అకౌంట్ ఉంటుంది, జూమ్లో ఒకటి అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ద్వారానే మన కంపెనీ $6,480 అంటే దాదాపుగా 5.5 లక్షల రూపాయలు మన ఇండియన్ కరెన్సీ పే చేసి ఉంటుంది. ఒకే మీటింగ్ కోసం, ఒక రోజు ఒక మీటింగ్ కోసం 20,000 మంది కెపాసిటీ ఉన్నటువంటిది. కాబట్టి ఆ మీటింగ్లో 20,000 మంది మనం అటెండ్ అవుతాం. కాబట్టి 14 లక్షల మంది ఫౌండర్లు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతామంటే కూడా తర్వాత అసాధ్యం. కాబట్టి ఆ జూమ్ లైవ్ వెబినార్ని జూమ్లో చేస్తూనే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్కి లింక్ ఇస్తారా? ఓకే, అదొక అంశం. ఆ రెండింటికి ఇచ్చినట్టయితే అది పబ్లిక్ న్యూస్. పబ్లిక్లో చెప్పేటప్పుడు యాష్ గారు గోప్యంగా ఉన్నటువంటి, రహస్యంగా ఉన్నటువంటి విషయాలు, ఫౌండర్లకు సంబంధించిన విషయాల్ని చెప్పేకి అవకాశం, ఆస్కారం ఉండదు. ఇక్కడ మీరు క్లారిటీ రావాలి. మనకు సంబంధించినటువంటి పెండింగ్ ఫౌండర్ మెయిల్స్ కానీ, పెండింగ్ విత్డ్రాల్స్ కానీ, ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ మొదట్లో వచ్చినటువంటి వాళ్ళ శాయశక్తులుగా ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీని ఎంతో మందికి, ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు లక్షల మంది ఫౌండర్లు తీసుకురాగలిగినారు. 14 లక్షల మంది ఫౌండర్లు చేయగలిగినారు. అలాంటి సీనియర్లందరికీ కూడా ఈ ఒక్క వెబినార్లో అటెండ్ అయ్యే అవకాశం అందరికీ రావాలి కదా. అందరూ ఎలా రాగలుగుతారు? ఇంపాసిబుల్. కాబట్టి అక్కడ పబ్లిక్ అనౌన్స్మెంట్ అంటే వాళ్ళు కష్టపడింటే కష్టం తగ్గట్టుగా ఎంతమందికి ఫౌండర్లకు అవకాశం ఇచ్చింటారో అంతమంది ఫౌండర్లు ప్యాకేజీలు కట్టించింటారు. ఆ కట్టించినటువంటి ప్యాకేజీకి సంబంధించినటువంటి విత్డ్రాల్ పేమెంట్స్ ఎవరైతే పెట్టుకున్నారో అవి పెండింగ్లో ఉన్నాయి ఇప్పటిదాకా. సెప్టెంబర్ 8 నుంచి, సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 8, 2023 సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 8 వరకు వచ్చినటువంటి క్రిప్టో కరెన్సీలో పేమెంట్స్ అన్ని కూడా ఎవరైతే క్రిప్టో కరెన్సీలో విత్డ్రాల్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు రావడం జరిగింది. కానీ సెప్టెంబర్ 8కి అంతా లేదు, ఇది తప్పు అవుతుంది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అనేది ప్రతి దేశంలో కూడా లీగల్ కాదు, కొన్ని దేశాల్లో ఇల్లీగల్గా ఉంది. కాబట్టి అక్కడ పర్మిషన్స్ లేవు, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం మళ్ళీ అగైన్ వైట్ పేపర్ తీసుకెళ్ళి మళ్ళీ మర్చిపెట్టుకునేటట్టు అవుతుంది కాబట్టి అని చెప్పేసి యాష్ గారు మంచి నిర్ణయం తీసుకొని 8 రోజుల వ్యవధిలో దాన్ని బ్రేక్ చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటిదాకా మనకు పెట్టుకున్నటువంటి విత్డ్రాల్స్ ఎంతమంది అయితే పెట్టుకున్నారో అన్ని వేల మంది, అన్ని లక్షల మందికి సంబంధించినటువంటి అంత డబ్బుని వాళ్ళ సొంత కష్టార్జితాన్ని వాళ్లకు రిటర్న్ ఇవ్వాల్సిన విషయాన్ని పెండింగ్ విత్డ్రాల్ అంటారు. విత్డ్రాల్స్ ఆల్రెడీ పెట్టుకుని ఎదురు చూస్తున్న వాళ్ళు అవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి పెండింగ్ విత్డ్రాల్ అంటారు. ఈ అంశం గురించి యాష్ గారు పబ్లిక్లో మాట్లాడకపోవచ్చు, మనకు రావాల్సిన బోనసెస్ గురించి మాట్లాడకపోవచ్చు,
మనకు రావాల్సిన ఓ కనెక్ట్ ప్యాకేజ్ చేసుకున్నప్పటి నుంచి సెప్టెంబర్ 2 ప్యాకేజ్ చేసుకున్నప్పటి నుంచి మే నెల నుంచి అంటే 2023 మే నెల నుంచి మీరు ఎలిజిబుల్ అయ్యారని చెప్పి యాష్ గారు స్వయంగా చెప్పినటువంటి వెబినార్ ఉంది. 2023 అక్టోబర్లో చెప్పారు యాష్ గారు. మీరు సెప్టెంబర్లో ప్యాకేజ్ కట్టుకున్నా కూడా మీరు 2023 మే నుంచి కూడా మీరు డిసెంబర్ వరకు కూడా దాదాపుగా 8 నెలలు ట్రాఫిక్ ఇన్కమ్కి మీరు ఎలిజిబుల్ అయినారని చెప్పి మనకు అప్పట్లోనే చెప్పారు. వాటి గురించి ఇప్పుడు దాకా మనకు ఎలిజిబుల్ అయినటువంటి మన ట్రాఫిక్, మన ఇన్కమ్ గురించి, ఆ కమిషన్స్ గురించి, ఓ కనెక్ట్ ప్యాకేజ్ గురించి ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడకపోవచ్చు. తర్వాత కాంపెన్సేషన్ మనం 2 సంవత్సరాలుగా కంపెనీ ఎదుర్కొంటున్నటువంటి ఆటుపోట్ల వల్ల కంపెనీ బ్రేకప్ అయినప్పుడు, కంపెనీ బ్యాక్ ఎండ్ వర్క్ చేసుకుంటున్నప్పుడు అది మనకి ఎటువంటి సహాయ సహకారాలన్నీ కూడా స్టాప్ అయిపోయాయి. కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు దాకా మనం వేచి ఉన్నందున 2 సంవత్సరాలు మీరు కార్చిన కన్నీటికి తగ్గట్టుగా నేను పరిహారాన్ని చెల్లిస్తానని చెప్పి మనకి కాంపెన్సేషన్ ఇస్తానని చెప్పారు యాష్ గారు. ఆ కాంపెన్సేషన్ గురించి, తర్వాత మనకు వచ్చినటువంటి రాబోయే ట్రాఫిక్ జరిగే పరిణామాల గురించి కూడా మాట్లాడకపోవచ్చు. గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే అది పబ్లిక్ అప్లికేషన్స్ కాబట్టి, పబ్లిక్ అనౌన్స్మెంట్స్ కాబట్టి, ఫస్ట్ లైవ్ వెబినార్ మనకి ఓ కనెక్ట్లో వస్తేనే ఎవరికైతే ఓ మెయిల్ ఉంటుందో, ఎవరైతే ఓ కనెక్ట్లో రాగలుగుతారో అటువంటి సబ్స్క్రైబర్స్ మాత్రమే రాగలుగుతారు. కాబట్టి అది మనకి పూర్తిగా చెందింది. కాబట్టి మనం ఓ కనెక్ట్ అన్లిమిటెడ్ అటెండీస్కి అవకాశం ఇచ్చేటువంటి యాప్ కాబట్టి అది కంపెనీనే స్వయంగా ఫస్ట్ లైవ్ వెబినార్ చేత కంపెనీనే జరుపుతోంది. కాబట్టి అక్కడ అందరూ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 14 లక్షల మంది ఫౌండర్లు రాగలిగేటువంటి 3,28,00,000 కస్టమర్లు కూడా ఎంట్రీకి అవకాశం ఉంటుందని, ఇంతమందికి అవకాశం ఉన్న చోట మాత్రమే మనకు సంబంధించిన ఫౌండర్స్ స్టఫ్ గురించి మాట్లాడే అవకాశం యాష్ గారికి ఉంటుందని నేను ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాను. జూమ్ వెబినార్లో, యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో వస్తే ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏది కూడా ఏ విషయం కూడా చెప్పబోరు. ఒక్క ఓ కనెక్ట్లో వస్తే మాత్రమే ఓ కనెక్ట్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఫర్ ఓ మెయిల్ ఉంటుందో దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఓ కనెక్ట్ కాబట్టి రాగలుగుతారు. ఇది వరకు ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ఓ కనెక్ట్. కాబట్టి ఓ కనెక్ట్ అప్లికేషన్ లింక్ ఇచ్చినట్టయితే మన పాపప్లో ఇప్పుడు ఆల్రెడీ క్రిస్ గారు పెట్టారు, మీకు పాపప్లో లింక్ రాబోతుంది, ఒక కన్ను వేసి ఉంచండి అని చెప్పారు. రైట్, ఆ లింక్ ఏదై ఉంటుంది? జూమ్ వెబినార్కి సంబంధించింది ఉంటుందా లేదా ఓ కనెక్ట్కి సంబంధించింది ఉంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఏది ఏమైనా మనం చెప్పేవి జరిగినా జరగకపోయినా ఇవి మన అంచనాలు మనం మాట్లాడుకోవడంలో తప్పులేదు. కానీ రేపు జరిగేది ఏమైతే ఉందో అది జరిగిపోతుంది. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రేపు నైట్ 9:30కి యాష్ గారు దేనిలో రావాలో అందులోనే వస్తారు. ఏమైతే ఆయన డిసైడ్ అయి ఉన్నారో చెప్పాలని అటువంటి విషయాలు మాత్రమే చెప్పగలుగుతారు. అవి మనకి సంతోషాన్ని ఇవ్వచ్చు, లేదా నిస్సహాయతకి మనం గురి కావచ్చు, నిరుత్సాహానికి కూడా గురి కావచ్చు. నో ప్రాబ్లం. ఏదైనా కూడా మనం భరించాల్సిందే. ఎందుకంటే మీకు ఫౌండర్ ఇచ్చాము, మూసుకొని కూర్చోండి అని చెప్పారు మనకు. అందుకే మనందరం కూడా మూసుకుంటాం, మీతో పాటు మేము కూడా మూసుకొని కూర్చుంటాం. రేపు ఒకవేళ మనం ఆశించినంత న్యూస్ ఏమైనా అక్కడ రాకపోతే ఖచ్చితంగా తల గోడు గుద్దుకొని బాదుకోవాల్సిందే. రేపు ఏం చెప్తారో అది మెయిన్ ఇంపార్టెంట్. మనకి పాజిటివ్ అప్డేట్స్ అన్నారు. ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఫౌండర్లు అందరూ సంతోషపడే విషయాలని యాష్ గారు రేపు చెప్పాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. ఈ ఆడియోని యాష్ గారికి చేరే విధంగా వరకు ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్. రేపు చెప్పే న్యూస్ ఖచ్చితంగా ఫౌండర్లు సంతోషపడేటువంటి న్యూస్, ఫౌండర్లు కావాల్సినటువంటి ఆ ఆనందకరమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు, అటువంటి సెంటెన్సెస్ని చెప్తే చాలా బాగుంటుందని మేమందరం ఆశిస్తున్నాం. ఫౌండర్లు అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను యాష్ గారికి అయితే. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడే ఇంకా వెబినార్ కూడా స్టార్ట్ కాలేదు. జస్ట్ పాపప్ వచ్చిన కొన్ని నిమిషాల్లోనే, కొన్ని గంటల్లోనే దిలాన్ గారు పెట్టిన మెసేజ్ చూస్తే అందరికీ గందరగోళ పరిస్థితి, ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేసింది ప్రతి ఒక్క ఫౌండర్లో కూడా. దానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చాము ఒక 2 రోజులు. మళ్ళీ అగైన్ ఈరోజు మార్నింగ్ ఒకటి మెసేజ్ పెట్టారు, జూమ్ వెబినార్లో కన్ఫర్మ్ అని. అందుకే నేను ఆయన తగ్గట్టుగానే నేను కూడా జూమ్ వెబినార్లో ఉందిపో అని పెట్టేశాను. ఎందుకు? యాష్ గారికి సన్నిహితులు దిలాన్ గారు. యాష్ గారు ఏం చెప్పుకుందని చెప్పరు. యాష్ గారు ఆయన చెప్పిండొచ్చు అనే ఉద్దేశంతో నేను కూడా ఆయనకి ఏకీభవించేసి నేను కూడా జూమ్ వెబినార్లో ఉంటుంది రేపు రాత్రికి 9:30కి చూసుకోండి, లింక్ కూడా మన పాపప్లో వస్తుందంట, చెక్ చేసుకోండి అని చెప్పేసి కూడా పెట్టేశాను. కానీ ఇప్పుడు ఎందుకు ఆడియో చేయాల్సి వస్తుంది అంటే ఫౌండర్ల కోసమే కదా ఫస్ట్ లైవ్ వెబినారు. అక్కడ 20,000 మంది కెపాసిటీ ఉండే జూమ్లో మనం అందరం ఎలా అటెండ్ అవుతాం చెప్పండి? మనం ఓ కనెక్ట్లో ఇచ్చినారని డైరెక్ట్ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓ కనెక్ట్కి వెళ్ళిపోయేటట్టుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి? అందరూ చూడొచ్చు కదా, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వినొచ్చు కదా, ఆయన చెప్పే పదాలు, ఆయన చెప్పే మాటలు వినొచ్చు కదా. యాష్ గారి వెబినార్ని ప్రతి ఒక్క ఫౌండర్ కూడా చూడాలనేది ఫౌండర్ల యొక్క సంకల్పం.
ఇప్పుడున్న సిచ్యుయేషన్కి తగ్గట్టుగా ఫౌండర్లు సతమతం అవుతున్నటువంటి టైంలో ఫస్ట్ లైవ్ వెబినార్ నిజంగానే ప్రతి ఒక్క ఫౌండర్కి ఊపిరిపోస్తుందని ఆశిస్తున్నాం. ఆ వెబినార్ కూడా అలా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా మనందరికీ మంచి జరగాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ కన్క్లూషన్ ఏంటంటే ఒకే ఒక కన్క్లూషన్ మీకు వీడింది. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకొని క్లారిటీగా ఉండండి. జూమ్ వెబినార్లో అయితే ఒక 20,000 మందికి మాత్రమే ఉంటుంది. అక్కడ రహస్యాలు చెప్పబోరు. నాకు తెలిసి సీక్రెట్ విషయాలని అక్కడ కూడా మాట్లాడే ఛాన్స్ లేదు. డబ్బు గురించి అస్సలు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ రికార్డెడ్ వెబినార్. అది రికార్డ్ చేయబోతున్నారు. యుఎస్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ డబ్బు గురించి మాట్లాడేటట్టయితే క్లారిటీ ఉండే విషయాలు పబ్లిక్లో అంతమందికి ఎవరెవరో ఉంటారు. జూమ్ వెబినార్లోకి ఎవరైనా రావచ్చు. కానీ ఓ కనెక్ట్లో మాత్రం ఓ మెయిల్ రిజిస్టర్డ్ అయినటువంటి వాళ్ళు మాత్రమే రావాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓ మెయిల్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఉంటారో దే ఆర్ ఓన్లీ కెన్ ఎలిజిబుల్ ఫర్ ఓ కనెక్ట్ ప్రోడక్ట్. ఓ కనెక్ట్ వెబినార్కి లింక్కి అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. దే ఆర్ ఓన్లీ కమింగ్ టు వెబినార్. వాళ్ళకి మాత్రమే అవకాశం, ఆస్కారం. జూమ్ వెబినార్ లింక్ ఎవరైనా రావచ్చు. ప్రపంచంలో ఎవరికైనా జూమ్ అవైలబిలిటీ ఉంటుంది. ఆ లింక్ వచ్చిందంటే ఎవరైనా రావచ్చు. కానీ 20,000 మంది కెపాసిటీ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఫౌండర్లు ఎక్కువ సంఖ్యలో అటెండ్ అవుతారా లేదా నార్మల్ పీపుల్ కూడా పబ్లిక్ కూడా అటెండ్ అవుతుందో తెలియదు. 14 లక్షల మంది ఫౌండర్లకి అర్థం కావాలనే కదా యాష్ గారు చాలా కాలం తర్వాత మనకు ఫస్ట్ లైవ్ వెబినార్లో వస్తున్నారు. కాబట్టి ఓ కనెక్ట్లో రావాలని మనందరం ఆశిద్దాం. ఓ కనెక్ట్లో వస్తేనే మనకు సంబంధించినటువంటి గొప్ప విషయాలన్నీ కూడా యాష్ గారు చెప్పే అవకాశం ఉంటుంది. అక్కడ పాజిటివ్ అప్డేట్స్ అని ఉన్నాయి. అక్కడ అప్డేట్స్లో మనకు సంబంధించినటువంటి కేసు, ఎస్ఈసి కేసు గురించి పూర్తి స్థాయిలో యాష్ గారు మనకు మాట్లాడవచ్చు. అలానే మనకు రావాల్సినటువంటి ఓఈఎస్ 3D ఫుల్ వర్షన్, అది కూడా మనకు ఫుల్ వర్షన్ ఎప్పుడు రాగలుగుతుంది, ఎప్పట్లో మనకి ఇవ్వగలుగుతారు, ఆ విషయం దాని మీద కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలరు. అలాగే onpassive.com వెబ్సైట్ కూడా మంచి థీమ్ తోటి, అది కూడా రోజుకు ఒక థీమ్ చేంజ్ అయ్యే విధంగా ఉండేటువంటిది ఎప్పుడు మనకు ఓపెన్ అవుతుంది అనేది కూడా యాష్ గారు అక్కడ కూడా మనకు క్లారిటీ చెప్పాల్సి ఉంటుంది. ప్లస్ ఫౌండర్లకు సంబంధించినటువంటి పెండింగ్ విత్తడాల గురించి, బోనస్ల గురించి, కమిషన్స్ గురించి, తర్వాత ట్రాఫిక్ గురించి, కాంపెన్సేషన్ గురించి, యాష్ 2 బాంబ్స్ ఉన్నాయి వాటి గురించి, మిగతా యాప్స్, మొబైల్ యాప్స్, ఓ మెయిల్ కానీ, ఓ ఫౌండర్ కానీ, ఓ ట్రిమ్ కానీ, ఓ నెట్ కానీ, ఓ కనెక్ట్ కానీ, ఓ ట్రాకర్ కానీ, ఇలాంటి అప్లికేషన్స్ ఎప్పుడు మనకు అవైలబిలిటీ వస్తాయి, గ్లోబల్ లాంచ్ ఎప్పుడు చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనకి ఓ కనెక్ట్లో చెప్పాలని మనందరం మనసారా కోరుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది విషయం. ఇప్పుడు దాకా కన్క్లూషన్లో ఉన్నటువంటి ఫౌండర్లందరికీ కూడా ఈ ఆడియో కొంచెం హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నాను. అంతవరకే దీన్ని తీసుకోండి తప్పించి కాంట్రవర్సీలు పెట్టడానికి దయచేసి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే చేస్తే మిమ్మల్ని మూర్ఖులు అంటారు. ఎందుకంటే మేము మాకు అర్థమైన విషయాల్ని మా టీమ్స్ కోసం, మా సభ్యుల కోసం, మా గ్రూప్లో ఉన్న సభ్యుల కోసం మేము పెట్టుకుంటున్నటువంటి ఆడియో మెసేజ్ ఇది. దీన్ని మీకు నచ్చితే మీ గ్రూపుల్లో పెట్టుకోండి, వినండి, అర్థం చేసుకోండి. మీకు వద్దనిపించిందా డెలీట్ చేసేసుకోండి. ఆ పంపించిన వ్యక్తికి మీరు ఏం కావాలో బండబూతులు తిట్టొచ్చు, మాకు సంబంధం లేదు. అది మీకు అతనికి సంబంధం, మాకు సంబంధం లేదు. మేము ఇది ఒక్క ఓపీ బ్లడ్ కనెక్ట్ ఇండియా గ్రూప్ సభ్యుల కోసం మాత్రమే, ఇందులో ఉన్నటువంటి 3 గ్రూపులకు సంబంధించిన ఒక 3,000 పైచిలకు ఫౌండర్లకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఈ ఆడియోని మేము చేరవేస్తున్నాం. మీ గ్రూపుల్లోకి వచ్చిందంటే అది మీ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించింది. మీరు ఆ వ్యక్తితో మాట్లాడుకోవాలి, ఎందుకు పెట్టావా ఇక్కడ పోస్ట్ అని చెప్పేసి. నచ్చితే హ్యాపీగా స్వీకరించండి. పూర్తిగా వినిన తర్వాత అరకొరగా వినేసి మళ్ళీ అతనితో గొడవ పెట్టుకోకండి. ఎందుకంటే అతను ఎప్పటికీ హీరోనే. మీకు పెట్టాడంటే మెసేజ్ మంచి మెసేజే పెట్టుంటాడు. తర్వాత అతన్ని రివర్స్గా మాట్లాడే హక్కు మీకు ఉండదు. కాబట్టి మీరు మాట్లాడుకోండి. మీ గ్రూప్లో మీరు అడ్మిన్ అయితే అతను ఎందుకు పెట్టావా స్వామి పెట్టదు ఇక్కడ అని చెప్పేసి డిలీట్ చేసేయండి, రిమూవ్ చేసుకోండి. మాకు హ్యాపీ. అట్లని చెప్పేసి ఎవరెవరో ఎక్కడెక్కడో పోస్ట్ చేసుకుంటే మాకు పెట్టొద్దండి దయచేసి. నాకు పెట్టద్దు, నాకు ఆ ఓపిక కూడా లేదు. ఇప్పుడు ఉన్ను మాట్లాడకే మా చేత ఉట్లే. ఇంకా అవన్నీ మేము చూసుకొని కూర్చొని టైం మాకు ఉండదు. దయచేసి పెట్టద్దండి. ఓకే రైట్ ఫ్రెండ్స్, అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు వచ్చే వెబినార్ యాష్ గారు ఫౌండర్లు మొత్తం 14 లక్షల మంది ఫౌండర్ల సంఖ్య కలిసే విధంగా, ఆన్పాసివ్ అఫిలియేట్స్ ఇదివరకు రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య మొత్తం పెద్ద బలమైనటువంటి సంఖ్యతో ఓ కనెక్ట్ నిండిపోవాలని, యాష్ గారు ఓ కనెక్ట్ లింకే మనకు పాపప్లో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ ఇంతతో ముగిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ లక్ ఫర్ ఫస్ట్ లైవ్ వెబినార్. ఆ వెబినార్లో మనందరికీ శుభాకాంక్షలు చెప్తారని యాష్ గారు మనకు సంబంధించినటువంటి విషయాల గురించి కూడా మాట్లాడతారని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. బాయ్ బాయ్. టేక్ కేర్. జై ఆన్పాసివ్, జై యాష్ సార్, జై భారత్.